ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, అలాగే ఆఫ్లైన్ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు అండ్ ఎవరికి ఇస్తారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒకరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను తెలియజేస్తానండి. ముందుగా రాజేష్ గారు సెప్టెంబర్ మంత్ సేవకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండి, కైండ్లీ రిప్లై అని అడుగుతున్నారు. తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ఈ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ బాలకృష్ణ గారు ఎస్ఎస్డి అండ్ డిడి 2 టోకెన్లు తీసుకోవచ్చా అమ్మా అని అడుగుతున్నారు. మీ ఆధార్ కార్డ్ తో వన్స్ ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నారు అంటే మళ్ళీ దివ్య దర్శనం టోకెన్ తీసుకోవడానికి 30 రోజులు అనగా 1 మంత్ గ్యాప్ అనేది ఉండాలి. సో ఆఫ్లైన్ ఎస్ఎస్డి కానీ దివ్య దర్శనం టోకెన్ కానీ రెండింటిలో ఏదైనా ఒక టోకెన్ మాత్రమే మీ ఆధార్ కార్డ్ తో తీసుకోవచ్చండి. మళ్ళీ సెకండ్ టైం మీ ఆధార్ తో ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అలాగే నెక్స్ట్ నరసింహ గారు శ్రీవాణి ముందు బుక్ చేసుకున్న వాళ్ళు వైజాగ్ నుంచి వెళ్లి ఎయిర్పోర్ట్ లో 500 రూపాయలు కడితే దర్శనం కల్పిస్తారా చెప్పరా అని అడుగుతున్నారు. గతంలో ఎవరైతే టీటీడీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేసి ఉంటారో ఆ భక్తులు తిరుపతి ఎయిర్పోర్ట్ లో దర్శనంకి 500 రూపాయలు పే చేసి ఆఫ్లైన్ లో శ్రీవాణి టికెట్ ని తీసుకోవడానికి అవకాశం లేదండి. గతంలో మీరు టీటీడీ వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేసి గన ఉంటే వారందరూ కూడా ప్రస్తుతం కరెంట్ డే బుకింగ్ కింద ప్రతిరోజు ఉదయం 8 గంటలకి 300 టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. సో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రిలీజ్ చేసే కరెంట్ డే బుకింగ్ కింద దర్శనంకి మాత్రమే 500 రూపాయలు పే చేసి మీరు ఆ టికెట్ ని బుక్ చేసుకుని అదే రోజు సాయంత్రం 4 గంటల స్లాట్ టైంలో తిరుమలకి చేరుకొని స్వామి వారి మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు. తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఆ రోజుకు సంబంధించి కరెంట్ డే కింద 200 టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇస్తారు. అయితే ఆ టికెట్స్ కి ఎవరైతే ఫ్లైట్ ద్వారా వస్తారో ఆ భక్తులు మీ యొక్క బోర్డింగ్ పాస్ అనేది చూపించి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ ప్లస్ దర్శనంకి 500 రూపాయలు టోటల్ 10,500 రూపాయలు అక్కడ పే చేసి ఆ టికెట్ ని తీసుకొని అదే రోజు సాయంత్రం 4 గంటల స్లాట్ టైంలో తిరుమలకి చేరుకొని వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేసి స్వామి వారి మొదటి గడప దర్శనం చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ తారా గారు ఓం నమో వెంకటేశాయ. మాకు లక్కీ డిప్ లో సెప్టెంబర్ 18న సెలెక్ట్ అయ్యాము, కానీ ఆ టైంలో బ్రహ్మోత్సవం ఉంది. 19న గరుడ వాహనం ఉంది. టికెట్స్ ఏమైనా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందా గోవిందా, ప్లీజ్ చెప్పగలరు నడుతున్నారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ఆ తేదీలకు కూడా స్వామి వారి సుప్రభాతం సేవ టికెట్స్ ని ఆల్రెడీ టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. సుప్రభాతం సేవకి భక్తులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. మీరు సెప్టెంబర్ 18వ తేదీకి సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయ్యారు కాబట్టి హ్యాపీగా మీరు తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొని స్వామి వారి మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు. ఆ తేదీలకు ఆ టికెట్స్ అనేవి క్యాన్సిల్ చేయలేదండి. అలాగే నెక్స్ట్ అనూష గారు హాయ్ మేడం, ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని మళ్ళీ తిరుమల ఆఫ్లైన్ లక్కీ డిప్ లో కూడా రిజిస్టర్ అవ్వచ్చా, ప్లీజ్ రెస్పాండ్ అని అడుగుతున్నారు. మరుసటి రోజు దర్శనంకి సంబంధించిన ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని తిరుపతిలో ఆఫ్లైన్ లో మీరు తీసుకున్నా కానీ తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద మొదటి గడప ఆర్జిత సేవలకి ఆఫ్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక నెక్స్ట్ ఆఫ్లైన్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు, మేము ఆ టికెట్స్ ని ఎలా పొందాలి తెలియచేయండి అని కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి ఇవ్వడం లేదండి. ఈ టికెట్స్ ని టీటీడీ వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ లో కూడా 3 నెలల ముందుగా
రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ సెప్టెంబర్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. అక్టోబర్ నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. కాకపోతే తిరుమల కొండపైన 4 కేటగిరీస్ వారికి ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ అనేవి ఇస్తారు. ఒకటి ఆర్మీ, ఎయిర్ ఫోర్సెస్, నేవీ. ఈ డిపార్ట్మెంట్ లో ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు మీరు సింగిల్ గా దర్శనం చేసుకోవాలి అంటే మీ ఐడి కార్డు లేదా కుటుంబ సమేతంగా దర్శనం చేసుకోవాలి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి నేమ్స్ ఉండే డిపెండెంట్ కార్డు అనేది తీసుకొచ్చి ఏటీసీ సర్కిల్ వద్ద ఉన్న కౌంటర్ లో సబ్మిట్ చేస్తే మీకు ఒక ఫామ్ ఇస్తారు. మీరు ఆ ఫామ్ తీసుకొని మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే అంటే ఆ డిపెండెంట్ కార్డు లో ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయో వారందరూ సంబంధించిన డీటెయిల్స్ ని ఆ ఫామ్ లో ఫిల్ చేసి వారి యొక్క ఐడి ప్రూఫ్స్ అంటే ఆధార్ కార్డ్స్ ని అక్కడ సబ్మిట్ చేసి ఒక్కొక్క పర్సన్ కి 300 రూపీస్ చొప్పున అమౌంట్ పే చేసి ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్ ని తీసుకొని ఆ క్యూ లైన్ లో వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ అవకాశం అనేది ఆర్మీ, ఎయిర్ ఫోర్సెస్, నేవీ ఈ డిపార్ట్మెంట్ లో ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉందండి. రిటైర్ అయిన వాళ్ళకి అవకాశం లేదు. ఈ దర్శనం అనేది ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. 2 ఎన్ఆర్ఎస్. ఎవరైతే ఎన్ఆర్ఎస్ ఉంటారో వాళ్ళు ఇండియాకి వచ్చిన 90 రోజుల లోపు మీ యొక్క వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ వీసా అనేది తీసుకొచ్చి ఏటీసీ సర్కిల్ వద్ద గల కౌంటర్ లో సబ్మిట్ చేస్తే మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ లో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి మీరు ఫామ్ సబ్మిట్ చేశాక ఒక్కొక్కరికి 300 రూపీస్ చొప్పున అమౌంట్ పే చేసి 300 రూపీస్ టికెట్ తీసుకొని ఆ క్యూ లైన్ లో వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. ఈ అవకాశం అనేది కేవలం ఎన్ఆర్ఐ భక్తులకి మాత్రమేనండి. ఎన్ఆర్ఐ భక్తుల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇండియాలో కన్నా ఉంటే వాళ్ళకి అవకాశం అనేది లేదు. ఈ దర్శనం కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. 3 విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా 300 రూపీస్ దర్శనం అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా విఐపి రికమెండేషన్ లెటర్స్ ని మీరు 300 రూపీస్ దర్శనం కొరకు ఏ తేదీకి అయితే తీసుకో ఉంటారో ఆ తేదీ ఉదయమే మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ ని సబ్మిట్ చేసి 300 రూపీస్ టికెట్ పొంది ఆ టికెట్ తో స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 20వ తేదీ 300 రూపీస్ దర్శనం కొరకు విఐపి లెటర్ తీసుకున్నారు అనుకోండి. మీరు జూన్ 20వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ ని సబ్మిట్ చేయాలి. లెటర్ ని సబ్మిట్ చేశాక ఒక లెటర్ మీద 6 మెంబర్స్ దర్శనం చేసుకోవచ్చు. సో ఆ 6 మెంబర్స్ ఎవరైతే దర్శనంకి వెళ్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఆ ఫామ్ లో ఫిల్ చేసి వారి యొక్క ఆధార్ జిరాక్స్ అక్కడ సబ్మిట్ చేశాక మీకు 300 రూపీస్ దర్శనం కన్ఫర్మ్ అయినట్టు మీ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లోనే అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా పే లింక్ ఆప్షన్ ఉంటుంది. ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని ప్రింట్ తీసుకోవచ్చు. లేదు అంటే ఎంబీసీ 34 కౌంటర్ వద్దకు వెళ్లి అక్కడ అమౌంట్ పే చేసి అక్కడైనా టికెట్ ప్రింట్ తీసుకొని అదే రోజు ఆ 300 రూపీస్ టికెట్ తో స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. 4 తల్లి తండ్రికి కళ్యాణోత్సవం ఆర్జిత సేవ టికెట్స్ ని బుక్ చేసుకుని ఉండి వాళ్ళకి 12 సంవత్సరాల పైబడి పెళ్లి కాని ఆడబిడ్డ కన ఉంటే అప్పుడు తల్లి తండ్రి సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేసినప్పుడు వారి ఆడబిడ్డ యొక్క ఆధార్ కార్డ్ ని సుపదం ఎంట్రీలో సబ్మిట్ చేసి 300 రూపీస్ అమౌంట్ అక్కడ పే చేస్తే ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్ ఇస్తారు. ఆ టికెట్ ని తీసుకొని తల్లి తండ్రితో పాటుగా వాళ్ళ యొక్క కూతుర్ని కూడా కళ్యాణం సేవకు తీసుకొని వెళ్లి సేవలో పాల్గొని అనంతరం స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. ఈ అవకాశం అనేది 12 సంవత్సరాల పైబడిన ఆడబిడ్డకి మాత్రమే ఉందండి. మగబిడ్డకి తల్లి తండ్రితో పాటుగా ఆఫ్లైన్ లో సుపదం ఎంట్రీ వద్ద 300 రూపీస్ టికెట్ అనేది ఇవ్వరు. దీనిని గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ తిరుమల కొండపై అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ చేసినటువంటి భక్తులకి స్వామి వారి 300 రూపీస్ దర్శనం టికెట్ ఇస్తారు. అయితే ఆ టికెట్ కి మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీకు దర్శనం టికెట్ ఇస్తారు. ఆ టికెట్ ని తీసుకొని మీరు 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. కానీ ప్రతి రోజు అశ్విని హాస్పిటల్లో 5 మంది దగ్గర మాత్రమే బ్లడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 5 మంది కంటే ఎక్కువ మెంబర్స్ బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చారు అనుకోండి, అలాంటప్పుడు లాటరీ లక్కీ డిప్ అనేది తీస్తారు. లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన వారి వద్ద నుంచి బ్లడ్ అనేది తీసుకొని వారికి 300 రూపీస్ దర్శనం టికెట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 5 కేటగిరీస్ వారికి మాత్రమే తిరుమల కొండపై ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ అనేవి ఇస్తారు. వీరికి కాకుండా రిమైనింగ్ ఎవ్వరికి కూడా ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ అనేవి ఇవ్వరు. దీనిని గమనించుకోగలరు. ఆన్లైన్ లో రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మంచి ఆఫర్స్ ఎక్కడ దొరుకుతాయో అర్థం కావట్లేదు. నేనైతే బెస్ట్ డీల్స్ అన్నీ ఒకే చోట చూస్తాను. నిజంగా? ఎక్కడ చూస్తావు? డైలీ లూట్ ఆఫర్స్ హబ్లో. అక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్ మరియు ఇతర సైట్ల బెస్ట్ డీల్స్, భారీ డిస్కౌంట్స్, కూపన్ ఆఫర్స్ ప్రతిరోజు వస్తాయి. వావ్, నేను కూడా ఇప్పుడే జాయిన్ అవుతాను. డైలీ లూట్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్ మరియు పిన్ కమెంట్ లో ఉన్నాయి. Get the best deals daily. జాయిన్ అవర్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్. Check the pinned comment. Save money every day.
ఇక నెక్స్ట్ 116 ఏళ్ల వయసు కలిగిన వృద్ధ భక్తురాలు నవనీతమ్మ గారు అలిపిరి నడక మార్గంలో నడిచి తిరుమలకి చేరుకోవడం జరిగింది. మామూలుగా ఆ వయసులో అడుగు తీసి అడుగు వేయడమే చాలా కష్టం. అలాంటిది ఆ భక్తురాలు అలిపిరి నడక మార్గంలో ఇన్ని మెట్లు ఎక్కి తిరుమలకి చేరుకోవడం అంటే మానవ సంకల్పంతో పాటుగా సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పూర్తిగా ఆమెకి తోడు ఉండి స్వామివారి అనుగ్రహంతోనే ఆమె ఇన్ని మెట్లు ఎక్కి తిరుమలకి చేరుకున్నారనే చెప్పవచ్చు. ఆ భక్తురాలు అలిపిరి నడక మార్గంలో నడిచి వెళుతున్న దృశ్యాలను కొంతమంది భక్తులు వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో ఈ వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపైన స్పందించిన టీటీడీ అధికారులు ఆ వృద్ధ భక్తురాలికి ఆమె ఇన్ని మెట్లు ఎక్కి తిరుమలకి చేరుకోవడానికి సహకరించిన వారి కుటుంబ సభ్యులకి ఈ రోజు విఐపి బ్రేక్ దర్శనం కల్పించారు. సో 116 ఏళ్ల వయసు కలిగిన నవనీతమ్మ గారికి ఈ రోజు విఐపి బ్రేక్ దర్శనం కల్పించడంతో పాటుగా విఐపీలకు ఏ విధంగా అయితే రంగనాయకుల మండపం వద్ద శాలువా కప్పి వేదాశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందిస్తారు, అదే విధంగా టీటీడీ ఈవో గారైన శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు నవనీతమ్మ గారికి శాలువా కప్పి వేద పండితులు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది. నవనీతమ్మ గారితో పాటుగా ఆమె ఇంత దూరం నడిచి తిరుమలకి చేరుకోవడానికి సహకరించిన వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామివారి విఐపి బ్రేక్ దర్శనం ఈ రోజు కల్పించడం జరిగిందండి. సో ఇదంతా కూడా 116 ఏళ్ల వయసు కలిగిన నవనీతమ్మ గారికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి మీద ఉన్న అచంచల భక్తికి నిదర్శనమని చెప్పవచ్చు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా జూలై 5వ తేదీ ఆదివారం రోజున 88,412 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 31,273 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 5,05,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 24 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.